మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓవైపు బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఒక ఆతృతతోటి ఉంటే, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాం. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా కొంత ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. అయితే నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షునిగా ఒక కౌన్సిలర్గా ఆర్కేఎస్ ఫౌండేషన్ పేరుతోటి అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళిన పిల్లి రామరాజు ఏఐఎఫ్బి నుంచి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే దాదాపు ఇక్కడ సుమారు 30,000 ఓట్లు ఇక్కడ ఉన్న ప్రజలు ఆయనకు ఓట్లు వేయడం, కొంత అంటే ఇక్కడ ఉన్న అసమ్మతి కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న కొంత స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు కావచ్చు, మొత్తానికి ఇక్కడ ఒక అసమ్మతి నేతగా పేరొందిన పిల్లి రామరాజు మనతో ఉన్నారు. రాబో రోజుల్లో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, ఇప్పటికే బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి మంత్రాలు జరిపి ఏ పార్టీలోకి వెళ్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, చాలా రోజుల తర్వాత మళ్ళొకసారి కార్యకర్తలతోటి సమావేశమయ్యారు. కాంగ్రెస్లోకి పోతారనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్లోకి పోతారా లేదంటే కాంగ్రెస్లోకి పోతారా బీజేపీలోకి పోతారా, మీ ఆలోచన ఎటుంది? నాకు ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలు మరి 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా దాదాపు 30,000 ఓట్లు నాకు ఓట్లేసి ఆశీర్వదించారు. నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తిని, అది 10వ నెంబర్ వచ్చింది నా గుర్తు. మరి ఆ గుర్తును కూడా కనపడకుండా దాన్ని చేసి 10వ నెంబర్ వచ్చే విధంగా చేసి మరి అయినా కూడా ప్రజలు నాకు ఓట్లేసి 30,000 ఓట్లేసారు. నిజంగా ఈ నల్గొండ ప్రజలకి జీవితాంతం నేను రుణపడి ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్న చేపటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు మద్దతు కావాలని చెప్పేసి మరి గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఆహ్వానించినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలంటే మరి నరేంద్ర మోడీ ప్రధాని కావాలనే ఆలోచన మరి నిర్ణయానికి రావడం జరిగింది. అందుకనే రేపు 9వ తేదీన మరి ఉగాది రోజు మరి తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో మరి జాయిన్ అవుతున్నాం. పెద్ద ఎత్తున ఈ నల్గొండ నియోజకవర్గం నుండి భారీగా చేరికలు ఉంటాయి. నిజంగా ఈ నల్గొండ నియోజకవర్గము మరి ఇది నరేంద్ర మోడీ గారు ప్రధానంగా కూడా మరి 2 జాతీయ రహదారులు మరి రావడం జరిగింది. అందుకనే మన అభివృద్ధిని చూసి మరి దేశానికి ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ. అందుకనే బీజేపీలో చేరడానికి మరి కార్యకర్తలందరూ కూడా సుముఖంగా ఉన్నారు. అంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తోటి కూడా మంత్రాలు జరిపారు. ఏమైంది అక్కడ, ఎందుకు బెడిసికొట్టింది? మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు. ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి వెంకరెడ్డి గారు గతంలో 4 సార్లు ఇక్కడనే ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయిండు. మరి 2018లో ఓడిపోయిండు. మరి ప్రజలు మొన్న 2023లో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, మరి ఆ వ్యతిరేకతోని మరి ఆయన నల్గొండ పట్టించుకోకుండా కూడా మరి కాంగ్రెస్ వేలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ప్రజలు ఆకర్షితులై మరి అవకాశం ఇచ్చిరు. మరి ఇచ్చినప్పటికీ ఇక్కడ మరి మంత్రి అయినా నేను ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. తను కేవలం ఇక్కడ కొంతమంది నాయకులతోని మరి నడిపిస్తూ ఉన్నాడు. మరి నా చేరికను మరి అందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నేను నిత్యం పొద్దున్న లేస్తే ప్రజలతోని ప్రజా సమస్యల కోసము, ప్రజల కష్టాలు తీర్చడం కోసం నేను పనిచేస్తూ ఉంటాను. నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ మినిస్టర్ ఉన్న తర్వాత నియోజకవర్గం ఎక్కడ కూడా తిరగొద్దు, నువ్వు కేవలం ఒక వార్డు కౌన్సిలర్, 8వ వార్డు కౌన్సిలర్, నువ్వు 8వ వార్డు వారికే పరిమితం కావాలని ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఉన్నది. అంటే నేను వెళ్ళడానికి కూడా నాకు 30,000 మంది ప్రజలు ఓట్లేసిరు, కార్యకర్తల అభిమానులు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, వారికి ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉండాలి అనుకున్నప్పుడు ఒకానొక సందర్భంలో అధికార పార్టీ వైపు పోతే బాగుంటుందని ఆలోచన చేసినాం. అది వాస్తవం. కానీ నాడున్న పరిస్థితులు వేరు. అందువల్ల నేను నిజంగా మరి మోడీ గారి మీద అభిమానం ఇప్పుడు కాదు, మరి ఆయన మొదటిసారి ప్రధాని అయినప్పుడు కూడా నిజంగా ఈ దేశంలో ఇవాళ ప్రపంచంలో భారతదేశము ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా చదువుపోయినా కూడా మన పేరు ఇవాళ భారతదేశము అగ్రస్థానంలో ఉండడానికి మోడీ గారు కారణం. ఇవాళ సర్వేలలో చూసినట్టయితే మనం చూసినాము, ఈ తెలంగాణలో కూడా ఈరోజు పీకే సర్వే చెప్పిండు మరి మొదటి స్థానంలో బీజేపీ ఉంటుంది అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఈ తెలంగాణ టార్గెట్ బీజేపీ మరి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి బీజేపీ
అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఈ నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ మరి 6 గ్యారెంటీలను ప్రకటించిందో ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటివరకు కూడా 100 రోజుల్లో అమలు చేస్తున్నారు. ప్రకటించారు తప్ప ఇలా ఏ ఒక్కరికి కూడా పథకాలు అందలేదు. కానీ మరి మోడీ గారి ప్రభుత్వం మన ఒక సభలో కూడా చెప్పిండు, పెద్ద ఆయన మరి మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే ఈ తెలంగాణ ముందుకు పోతుందని చెప్పేసి. ఖచ్చితంగా మీరు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతున్నారు. మరి 6 సహకారం ఉంటేనే ఈ 6 గ్యారెంటీలు అమలవుతాయి. ఆ రోజున్న రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనను దొరల గడిలను బద్దలు కొట్టి మరి కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించిందో 6 గ్యారెంటీల అమలుకు అవుతుంది ప్రజలకు అని చెప్పేసి ప్రజలు ఓట్లేసారు. చేయబట్టి ఇప్పుడు ఈ అమలు కావాలి, ముందు పోవాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఎట్టకేలకు మీరు బీజేపీలో చేరేందుకు రంగం అయితే సిద్ధం చేసుకున్నారు. ఎంతమందితోటి మీరు చేరబోతున్నారు? బీజేపీ పార్టీ మీకేమైనా ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందా, లేదంటే మీరు బీజేపీ పార్టీకి ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చి వెళ్తున్నారు? నేను ఎలాంటి కమిట్మెంట్ పక్కన పెట్టేస్తే నేను ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశం కోసం ఇలా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి పోతున్నాం. ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గము పూర్తి బాధ్యతలు మరి బీజేపీ పార్టీ నాకు ఒప్పచెప్తున్నది. ఖచ్చితంగా అందరిని కలుపుకొని నేను ఈరోజు ఇప్పుడు పార్టీలో చేరగానే నేను కాదు గొప్ప, అక్కడ ఉన్నటువంటి పాత క్యాడర్ నాయకులు సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరి పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటూ, గతంలో నేను ఒక టీడీపీ పార్టీలో పనిచేసిన వ్యక్తిని, అలాంటి పార్టీ నుండి ఈరోజు బీజేపీ పార్టీలోకి మరి పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందు పోతా తప్ప నా వ్యక్తిగత నిర్ణయం ఏముండదు. ఖచ్చితంగా ఈ నల్గొండలో ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయడం కోసం నాకు కృషి ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. లాస్ట్ చివరగా ఒక విషయం చెప్పండి. మీరు మీ వార్డు ప్రజలైతే కావచ్చు, మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు మీ వెంట ఉన్నారు. కానీ ఈరోజు బీజేపీకి పోతే క్రిస్టియన్స్ కావచ్చు, అదేవిధంగా ముస్లిమ్స్ కావచ్చు, మీతో కలిసి రారనే ఒక టాక్ కూడా ఉంది. దాన్ని గమనించలేదా? ఎప్పుడు కూడా నేను ఎవరికి కులాలకు మతాలకు వ్యతిరేకం కాదు. నేను మన ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు కూడా నా మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. అంటే ఒక యాదవ్ చేస్తున్నాడు, ఆ యాదవ్ల ఓట్లు అని చెప్పేసి తప్పు. ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరినా కూడా ఈ నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను కానీ, అదేవిధంగా క్రిస్టియన్ కుటుంబాలను కానీ అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పోతా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. ఇలా బీజేపీ అనగానే మోడీ గారు ఏమో ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు కదా, ఇలా త్రిబుల్ తలాక్ తెచ్చిండు. వాళ్ళందరూ కూడా ఈరోజు చూసినట్టయితే దేశంలో ఎక్కడ చూసినా కూడా ముస్లిం ఓట్లు బీజేపీ వెంట ఉన్నారు. ఇలా రామాలయము రామ మందిరం చూసినట్టయితే ముస్లిమ్స్ పెద్ద ఎత్తున పోతా ఉన్నారు. ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదు బీజేపీ పార్టీ. అవన్నీ చూసిన తర్వాతనే నేను పోతున్న ప్రజల ఆశీర్వాదం నాకు ఈ నల్గొండ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నిజంగా ఆ రోజు నాకు అవకాశం, మరి బీజేపీలోకి అవకాశం పోయి ఉంటే మరి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా నాకు పట్టం కట్టే పరిస్థితి ఉండే. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మరి నాకు టికెట్ రాకపోవడం, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం, అయినప్పటికీ నల్గొండ ప్రజలు నన్ను ఈ నల్గొండ ఒక సామాన్యమైన వ్యక్తి అవకాశం కల్పిద్దాము ఎమ్మెల్యేగా, ఇలాంటి వ్యక్తి ఉంటే పిలిస్తే వచ్చి పనిచేసే వ్యక్తి, యువకుడు అని ప్రజలందరి దృష్టిలో ఉన్నది. మరి ఇప్పుడు రేపు జరిగే లోకసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గం, నల్గొండ పార్లమెంటు మొత్తం కూడా మరి బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది. రైట్, ఇది మొత్తానికి ఇక్కడున్న ప్రజలే కాదు అందరినీ కలుపుకొని పోయి నల్గొండలో బీజేపీ జెండాను ఎగరవేసేందుకే తన వంతు కృషి చేస్తాం. అదేవిధంగా కార్యకర్తలు, ప్రజలు కూడా తన వెంటనే ఉన్నారు. ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నాయి. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ అమలు చేస్తలేదు. కానీ దేశంలో బీజేపీ హవా కొనసాగుతుంది కనుక బీజేపీలోకి వెళ్తున్నా ఇక్కడ నల్గొండలో కూడా ఆ పార్టీని పటిష్టం చేస్తానని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.